ఇక్కడ ఏ పండుగ చేయాలని కూడా వాళ్ళను వీళ్ళను పైసలు అడుకొని ఉత్సవాలు చేసుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే హిందువుల బతికేందో ఒక్కసారి వచ్చిన అయ్యా పాంచన్ మేము జాతర చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము బోనాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం, అయ్యా పాంచన్ హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకుంటాం, మాకు పైసలు ఇయ్యా అని చెప్పి ప్రభుత్వాలను అడుక్కునే పరిస్థితి రావడం ఇంత సిగ్గుచేటో ఒక్కసారి ప్రతి హిందూ భాగ్యంలో ఉన్న ప్రతి హిందువు ఇలా గుండె మీద చేసుకుని ఆలోచించిన నా దగ్గరికి వచ్చిన చాలా మంది అన్నా మా దేవాలయానికి పైసలు లేవన్నా, ప్రభుత్వంపై ప్రభుత్వాలు ప్రమారుతున్నాయన్నా, పైసలు ఇస్తలేరన్నా, మేమే ఆస్తి పాస్తులు అనుకోని మా గోల్డ్ అమ్ముకొని ఇలా అప్పులై ఇలా ఉత్సవాలను నిర్వహించుకునే పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పంటే ఇలా మనం ఎక్కడున్నాం, హిందువుల బతుకు ఏ విధంగా బర్బాద్ అవుతుందో ఒక్కసారి ఆలోచన. ఎవరి అన్నా పైసలు అరే పాత బస్సులో ఎవరు టాక్సీ కడుతున్నాడు, ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తే పాత బస్సులో బతుకుతున్నారో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచండి. అరే ట్యాక్సులు వసూలు చేస్తారు, దాడులు చేస్తారు, కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు, కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు, ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు, ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్సులో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్సులో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో, ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు, భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను రాజకీయాల గురించి మాట్లాడతలేనన్నా, ఈ భాగ్యనగర్ లో పాత బస్సులో పండుగల నిర్వహిస్తుంటే బాధ అనిపిస్తుందన్నా. ఇంత ఘోరమైన పరిస్థితిలో పండుగలు నిర్వహించుకునే పరిస్థితి వస్తే ఇలా ఏ విధంగా పండుగలు నిర్వహించుకోవడం ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులిచ్చి గల్లీలో పాత బస్తీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుంటుంది. పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటారు. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా, ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా, మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి, మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. వాళ్ళ హిందువులందరూ భాగ్యంలో ఓటు బ్యాంక్ మారారు, ఇలా ఓటు బ్యాంక్ మార్చాల్సిన బాధ్యత మాదే ఉంది. కాబట్టి వాళ్ళ భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో, భాగ్యలక్ష్మి అమ్మవారి పవర్ ఏందో వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టాం. దేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, దేశం నుంచి ఏ సెలబ్రిటీ వచ్చినా ఇవాళ ఒక ఆనవాయితీగా మారిపోయింది. రావాలి, పాత బస్తీలోని అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తిని, భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ఇలా దేశ వ్యాప్తంగా చాటింపజేసామంటే అది హిందూ సమాజం యొక్క గొప్పతనం.